హలో హాయ్ ఫ్రెండ్స్, మీ ముందుకైతే ఈరోజైతే 2 వెరైటీస్ ఫ్రాక్స్ అయితే తీసుకొచ్చాను. చూడండి, ఈ ఫ్రాక్ అయితే నేను ఆర్కే కలెక్షన్లో శారీ అయితే తీసుకొని మా ముగ్గురు పాపలకైతే స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇది మీకు చూపించేది మాత్రం మా చిన్న పాప, చెల్లెలు వాళ్ళ పాప. మీకు అంతకుముందు నేను తన బర్త్డేకి యూకేకి పంపిస్తున్నానని చెప్పి మీకు వీడియోస్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే అసలు ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. దాంతోపాటు ఇవి కూడా పంపించాను నేను. సో వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయ్యింది. నాకైతే ఆ కలర్ బాగా నచ్చింది. పళ్ళు పట్టు పైనేసి మిగిలిన ఫ్యాబ్రిక్తో నేనైతే కింద కుచ్చులు పెట్టేసి అయితే అలా స్టిచ్ చేశాను. మీకేమనిపించింది, మీకు ఈ రెండింట్లో ఏది నచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇదైతే బేబీ పింక్ కలర్ కాంబినేషన్. సో నేనైతే ముగ్గురు పిల్లలకైతే ఇలాగే కుట్టాను. సో మా పిల్లలకైతే ఇలా ప్రిల్స్ ఏం పెట్టలేదు షోల్డర్స్ దగ్గర. చిన్న పాపకైతే కన్వీనియంట్ ఉండడానికి కోసం నేను అడ్జస్టబుల్గా చేసుకోవడానికి ఎక్స్ట్రా క్లాత్ ఉంచి కొంచెం పెద్దగైనప్పటికీ కూడా యూజ్ అయ్యేటట్టు అయితే నేను స్టిచ్ చేశాను. ఈ ఫ్రాక్ అయితే ఒక 4-5 ఇయర్స్ వరకు అయితే వస్తుంది. నేను తనకైతే ఇప్పుడు ఫస్ట్ బర్త్డే అయిపోయింది అంతే, 1.5 ఇయర్ బేబీకి అయితే కుట్టి పంపిస్తున్నాను. ఇది 2-in-1 లాగా కోట్ మోడల్ అన్నట్టు, కోటు తీసేసిన ఫ్రాక్ లాగా చేసిన చాలా బాగుంటుంది అన్నట్టుగా నేనైతే అలా కుట్టాను. మీకైతే ఇప్పుడు కోట్ కూడా చూపిస్తాను. ఎలా బాగుందో కూడా మీరు కామెంట్ చేయండి. కోట్ ఉండడం వల్ల బాగుందా, లేదంటే బట్టి ఫ్రాక్ లాగా వేసుకుంటే బాగుంటుందో ప్లీజ్ మీ సజెషన్ అయితే కామెంట్ రూపంలో తెలపండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నాకైతే కామెంట్ చేయండి. నేనైతే మీకు అలాంటి వీడియోస్ పోస్ట్ చేయడానికైతే నేనైతే ట్రై చేస్తాను. కొంచెం వీడియోస్ తీసి స్టిచ్చింగ్లో కొంచెం బిజీ ఉండడం వల్ల నేను వీడియోస్ తొందరగా అప్లోడ్ చేయలేకపోతున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ లాంగ్ వీడియోస్లో నేను స్టిచ్ చేసిన ఫ్రాక్స్ ఎలా ఉన్నాయి, హాఫ్ శారీస్, లంగా బ్లౌజెస్ ఉన్నవి చూడండి. మీకు ఏమి ఏమన్నా నేను మిస్టేక్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో తెలపండి. నేనైతే అన్నిటిని తీసుకుంటాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.